జై శ్రీరామ్ అండి. ఈరోజు మంగళవారము మే 20, 2025 ఉదయం 7 గంటలు. నేను ఉదయము తిరుపతి నుండి కడపకు బయలుదేరాను. సో బయలుదేరుతూ అలా ట్రైన్లో సైడ్లో కూర్చొని సీట్లను చూస్తే చుట్టుపక్కల కొండల్లో చాలా ఆహ్లాదకరంగా కనిపించేది. కాశ్మీర్లో ఉన్నామా అనే పద్ధతిలో అనిపించేదండి. సో దాన్ని చూస్తూనే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది, వీడియో తీస్తున్నాను. సో అక్కడ నుండి మొదలుకొని కోదండ మన ఒంటిమిట్ట దగ్గరికి వచ్చేసాను. ట్రైన్లో వచ్చిన తర్వాత ఒంటిమిట్ట అందాలను కూడా కెమెరాలో బంధించాలనే ఉద్దేశంతో నా చేతిలో ఉన్న సెల్ ఫోన్తో వీడియో తీస్తూ సైడ్లో కూర్చున్నాను. ట్రైన్లో విండో సైడ్ కూర్చొని వీడియో తీస్తున్నానండి. సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకు. చిన్నపాటి వర్షం పడుతుంది. వాతావరణం కానీ అక్కడున్న కొండ ప్రాంతాల్లో మంచు పైకి లేస్తున్న దృశ్యాలు చూస్తుంటే మన కాశ్మీర్లో ఉన్నామా అనే పద్ధతిలో అనిపిస్తుంది. సో చూడండి మీరు ఎంత బాగుంటుందో దేవాలయానికి వెనక. అలాగే ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ ఆనుకొని కూడా శ్రీ కోదండరామస్వామి ఉత్సవాలప్పుడు స్వామివారికి కళ్యాణం చేసేందుకు కూడా ఇక్కడ కళ్యాణ మండపాలను చాలా బాగా అద్భుతంగా కట్టారండి. కొత్త టెక్నాలజీతో చాలా అద్భుతంగా కట్టారు. దాదాపు 20,000 మంది పైచిలుకు భక్తులు కూర్చొనే వసతి కల్పించారు. అలాగే దగ్గర 10 ఎకరాలు పైనే స్థలాన్ని కేటాయించి ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాది. సో చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కళ్యాణ మండపాలను కూడా. ఉత్సవాలప్పుడు మాత్రమే ప్రభుత్వ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ శ్రీరాముల వారికి కళ్యాణ ఉత్సవం జరుపుతారండి. ఆ ఉత్సవం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది శ్రీరామనవమికి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చంద్ర తిరుపతి అప్డేట్ అనే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. ఇది నేను కేవలం సరదాగా చేశాను. బట్ ఎందుకో కోదండరామస్వామి వారిని కూడా దర్శించుకోవాలనుకున్నాను. బట్ నా ప్రయాణ వలన నేను అక్కడ ఆగలేకపోయాను. మరొక్కసారి అందరికీ జై శ్రీరామ్, నమస్తే.